సో మొత్తానికి అయితే కనుక ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇద్దరు ఆడపిల్లలు కదా, ఏంటి రియాక్షను, మీ ఫీలింగ్ ఏంటి? సో నేనైతే మటుకు చాలా అంటే చాలా బాధపడుతున్నాను ఫ్రెండ్స్, కొంచెం కాదు చాలా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇంకా చాలా రోజులైంది అనమాట. డెలివరీ తర్వాత హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చినాక అవి అయితే చూసిపోయింది. మరి ఈరోజు తిరిగి అయితే మమ్మల్ని చూసినకైతే వచ్చింది అనమాట. హాయ్ చెప్పు, బాగున్నావా? బాగుండా. ఎన్ని రోజులు అయింది చూడండి. అందరూ ఇక్కడ ఉన్నాను కదా, అందరూ ఒక్కొక్కరు మా అయితే వచ్చి చూసి ఇంకా అవి సరుకులు ఇచ్చిపోయాయి అనమాట కన్నెచ్చము. ఇంకా ఈరోజు అయితే అవ్వైతే చూసుకోనికి వచ్చింది అనమాట మమ్మల్ని. అవ్వ బాగున్నావా అని అడుగు. ఇంకా అవ్వ ఇప్పుడు కొద్దిసేపు అయింది వచ్చి, ఇంక ఇప్పుడు ఊరికి పోతాను అనుకోసానండి. ఇంకా ప్రయాణం అవుతుంది ఇంక మా పాప కూడా. ఇంకా అవ్వ ఊరికి పోయి మళ్ళీ వచ్చేది ఇటుకి, ఊకే ఉందాం ఈడే, మళ్ళీ వచ్చేదంటే ఈడ రా. మరి అయిరా సునుకులు పడతాయిరా, ఏటికి సతాయిస్తావు? ఊకున్న కాడుండు. వద్దు అవా మర్రండి, మర్రండి. మరి సంగు ఎట్లా చేస్తా చూడ పిల్లగా. ఇంకా పాపనైతే అవ్వ అంగిడి కొనిచ్చుకొని తోలుకొని వస్తాను, ఉండమ్మా ఉండు అనుకోసానని పోయేదనమాట. ఇంకా మా అమ్మ అయితే మాత్రానికి ఈ లోపల నా కోసం అయితే చపాతీ బువ్వ టమాటా చట్నీ చేసిందే. అసలు బువ్వే పెట్టలేదు, తక్కువ తినాలా అనుకోసానని గింత బువ్వ వండుతుంది. చపాతీలే ఎక్కువ చేస్తుంది, చపాతీ ఎక్కువ తినాలా, వద్దు పువ్వు ఎక్కువ తినకూడదు అనుకోసానని నా కోసం చేసిన టమాటా చట్నీ చేసి చపాతీలు. ఓ బువ్వ ఇంత కూడా తక్కువే తింటాను అన్నమాట. ఇంకా సునుకులు అయితే పడుతూనే ఉన్నాయి. నిన్నల్లా అయితే బాగా పడే వాన, రాత్రల్లా ఎత్తరిచ్చేదే. మరి ఇప్పుడు పొద్దున్న నుండి పడుతూనే ఉన్నాయి సునుకులు. ఈ సునుకుల్లో నా అవ్వకు పాపం జారని అనుకేసాను అంటుంటా కూడా లేదులే పాప తోలుకొని పోయి కొనిచ్చుకొని వస్తారని తోలుకొని పోయేదే. ఇంకా చాలా రోజులేదు కదా, ఐరా పాప కూడా ఈడే ఉండేది. అవ్వ అయితే పాపను బాగా చూసుకుంటుండే అనమాట. అందుకోసమనే ఇంకా చాలా మిస్ అయిందేమో ఐరక్కిని కొనిచ్చుకొని వస్తానని తోలుకొని పోయేదే. యాడికైరా యాడి పోతావు? చర్చికా? అయితే పాప మా అమ్మ పోయారు అనమాట. ఇంకా ఈరోజు పోయారే. ఇంకా ఆ అమ్మ ఏమేమి సర్దా ఇస్తుంది చర్చిలోనే అయితే మాత్రానికి. ఇంకా మాడ మీద అట్లే ముచ్చుకొని ఉండదు. మరి వాన అయితే పడుతూనే ఉండదు సునుకులు. ఈ టైంలో అయితే వినోద్ అయితే వస్తాడు. ఇంకా వినోద్ అయితే వస్తానన్నాడు, ఆ టైంకి వస్తాడో తెలియదు. తొందర వస్తాడే బాగుంటుంది, మరి వాన అనుకుంటూ వస్తాడేమో. అది వినోద్ ఇప్పుడే నన్ను వస్తాడు వినోద్ అని చెప్తే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఇంకా టైం ఉంటుంది. 12 గంటలకు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ టైమే చూసలానిలే 12:37. మరి ఈ టైం అప్పుడు నీకు పొద్దున అయ్యేదే. ఇప్పుడేమో వాతావరణం చెప్పేది అయితే మధ్యాహ్నం. పాపని చూపిస్తామా? సో ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మటుకు పాపని ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో పాప ఫేస్ రివీల్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఫిబ్రవరి తర్వాత పాప కదా. వస్తురా చర్చి పోయి అయిరా అమ్మో అయిరా పాప వస్తురా చర్చి పోయి అప్పుడే. పాప చూడు చిన్న ప్యాంట్ వేసుకునేదే. నా బిడ్డకి ఈరోజు నా బిడ్డని చూపిస్తామ్మాయి. ఈరోజు చూపిస్తామని రెడీ చేశాను, చిన్ని ప్యాంట్ వేసి. అయినా చర్చి పోయి వస్తువా? ఊకుంటివా ఆడ చర్చిలో సతాయిసి అవ్వని. అయిరా కాదు సందే వేసివా చర్చికి? ప్రార్థన ఎట్లా చేసి చూపి అమ్మాగా. చూపి అయిరా ప్రార్థన చేయని చెప్పి పంపిస్తు కదా. చూపి అయిరా. ఆ పిల్లకి నువ్వు వచ్చేవాడిని సంబరమే ఉండదు, ఇంకాడ చూపిస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 1:20 అయింది. సో ఈరోజు పాప అగో ఆమె మా రెండో పాప
ఫస్ట్ హెబ్రి తర్వాత ఈ అమ్మాయి. సో మేము పాపని పెద్ద మా ఆయనకు కూడా తొందర చూపిలేదు పుట్టినాక నిదానంతోనే నెల లోపల చూపించింది అనమాట. అందుకోసమనే పాపను కూడా నిదానంతో చూపిద్దామని చూపిలేదు. అమ్మ ఆయనకు కూడా ఫస్ట్ వీడియోలో చూసే మాత్రానికి మా పాప కూడా నిదానంతోనే చూపించాం, ఈ పాపను కూడా నిదానంతోనే చూపిద్దామని చూపిలేదబ్బా. చలో చూపిద్దామా? దా. టాన్ 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 టాన్. Yes. ఏమో లేదులే. అమ్మో, ఎడ్జద్దమ్మా. Yes. ఫస్ట్ టైం చూస్తున్నారు అందరు నిన్ను. ఈమె అప్ప మా పాప చింతలే డాడీ. చిన్న పాప. సో మా రెండో పాప అనమాట. సక్కు పెట్టి ఎక్కడ పెట్టావే అట్లా. చెప్పాలి కదా మరి నాకు. డాడీ ఎవరి లక్ ఉంది ఫ్రెండ్స్? ఈ అమ్మాయి లక్క నా లక్ ఉందా? మా ఐరక్ లక్ ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది పురుడప్పుడు కట్టింది మధ్య గమ్ముగా అట్లే ఉండదు పాపకి. ఈ అమ్మ తెగొట్టుకునే అంతే కొడుకున్నప్పుడే. డాడీ ఓ డాడీ ఎబ్రి ఇటు చూడగా ఇదెవరు? ఎవరిడా ఎవరిడా ఇత్తమా వేరే వాళ్ళు తీసుకొని పోతారంటే ఇత్తమా? లేదులే అమ్మా. ఏడిస్తున్నా అనుకో తొట్టిలో ఉంటే ఊపుతారు వచ్చి. ఎవడు ఎవడు పాప లో 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 పాప ఎవరు పాపిడా ఎవరు పాప ఏమమ్మా? లేదులే అమ్మా లేదులే. ఎవరు మీ పాప? మీ పాప? మా పాప మా పాపిడా మా చిన్న పాప అయిరా. ఇంకొకటి ఫస్ట్ ఐరాకి అయితే మాత్రానికి వినోద్ బ్లడ్ గ్రూప్ అనమాట. ఈ చిన్న పాపకి అయితే నా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ పాపకి తెలియదు నీకు. ఆసుపత్రిలో డెలివరీ అయినాక తొందర టెస్ట్ చేస్తే బ్లడ్ గ్రూప్ చెప్పారు అనమాట. నేను ఇంకా వీడియోలో చెప్దాంలని చెప్పలేదు. నాకు కూడా మీతో పాటు ఈరోజే తెలుసు. ఈరోజే చెప్పింది. ఇంకోటి పాప పుట్టినప్పుడు అయితే 2.5 కేజీలు ఉండే. ఇప్పుడు నిన్న ఆసుపత్రి వెంటే 3 కేజీలకి 3 కేజీల 250 గ్రాములు ఉంది. కోలుకునేది ఇప్పుడు పాప. ఓయమ్మా చెప్పమ్మా. ఏమి మమ్మల్ని వీడియో తీస్తావా? తీస్తావులే. కాళ్ళు తీస్తావు, ఏళ్ళు తీస్తావు, మాకు నన్ను చెప్దాం అనుకుంటే అప్పుడే వద్దులేని క్వశ్చన్ చెప్పలేదు. నాకు తెలుసు పాప బ్లడ్ గ్రూప్. సో మొత్తానికి అయితే కనుక ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇద్దరు ఆడపిల్లలు కదా, ఏంటి రియాక్షను, మీ ఫీలింగ్ ఏంటి? నా దాంట్లో కామెంట్లో ఆఫ్ ఉండాలండి. సో అన్నయ్య ఛానల్ కింద కూడా కానీ వస్తుంటాయి నాకు కొన్ని. సో ఏంటమ్మా ఇద్దరు పాపలు, నువ్వు బాధపడుతున్నావా? ఈ జెన్యున్ చెప్పు. ఏం లేదులే, ఫస్ట్ పాప ఉంది కదా, ఈసారి కొడుకు అయితే నెక్స్ట్ ఎవరైనా కానీ పర్లేదు అనుకుంటుంది. దేవుడు ఇచ్చిన వాళ్ళు ఏం చేయలేము మనము. హ్యాపీ. ఫస్ట్ కొంచెం బాధ ఉండే, ఇంకా అలవాటు అయింది, ఇంకేం లేదు, ఇద్దరు మా పిల్లలే కదా అని. సో నేనైతే మట్టుకు చాలా అంటే చాలా బాధపడుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం కాదు చాలా. ఏంటికి అంటే పాప పుట్టేదని కాదు, ఫస్ట్ ఎవ్రీ తర్వాత ఈ అమ్మాయిని కాదు, ఫస్ట్ కొడుకు పుట్టి తర్వాత వీళ్ళిద్దరు కూర్చుంటే భయం ఉండదు అనమాట. ఒకడు ఉన్న కొడుకు అనేవాడు చూసుకుని వీళ్ళిద్దరిని మా తర్వాత కానీ ఏమన్నా కానీ. సో ఇప్పుడు భయం, ఏం భయం అంటే బాధ, వీళ్ళిద్దరిని చూసుకోవడానికి ఒక కొడుకు ఉంటే బాగుండేది, ఒక్కడు. సో అంతే, మాకేదో చేస్తాడని కాదు, లేదు నెక్స్ట్ తండ్రి కొడుకు. సో మామూలు మా అమ్మ మనకి ఏం చేయలేదు అనుకోండి. సో అంతే, ఒక్కడని ఉంటే బాగుంటుందని. అంతేగాని పాప పుట్టేదని బాధ కాదు, వీళ్ళిద్దరితో పాటు ఒక కొడుకు ఉంటే బాగుంటుందని అంతే. ఇంకో కామెంట్ నన్ను చూసలేను, దేవునితోడు గ్లోరాకి ఫోన్ చేసి చెప్పింది అనమాట. అది కూడా నాకు అది నాకే చెప్పే, ఈ మీకు చిన్న పాప అంటే ఇష్టం లేదు, అందుకనే మీరు వీడియోలో చూపించడం లేదు. ఎబ్రిన్ కూడా కొన్ని రోజులకి చూపిస్తుంది, అయిపోతుంది అన్నాక చూపించింది. పాపను కూడా వెంటనే చిన్న పాప అప్పుడు చూపించకూడదు అంటే. సో ఎస్, నా ఫీలింగ్ అయితే అది ఫ్రెండ్స్. భయం వేస్తుంది అనమాట, కాలం ఎట్లుండదో అంత కాలమే. ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇట్లా రీల్స్ చూసుకుంటూ పోతే ఎన్ని వీడియోలు చూస్తారు చెప్పండి. ఇది జరిగింది, స్కూల్లో పాపకి ఇట్లా జరిగింది, టీచర్ అట్లా చేసిండు, లేకపోతే ఎన్ని చూస్తున్నాం చెప్పండి. సో ఇట్లాంటివన్నీ పోయి నాకే కానొస్తాయి.
సో అట్లా అటు చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట ఒక్కడుంటే బాగుంటుందని. సో అంతేగాని ఎప్పుడు పుట్టిందని అంటే ఆడపిల్లలు పుట్టిందని బాధ కాదు, కొడుకు పుట్టలేదని ఒక చిన్న అయ్యో ఇది కూడా నెగిటివిటీకే పోతాను ఎట్లన్నా అనుకోండి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరిని చూసుకోవడానికి ఒక్కరు ఉండింటే బాగుండు అనేది ఒక ఆశ. సో ఇప్పుడు కూడా ఇంకా బతికే ఉంది ఆశ, ఎందుకంటే ఇంకొక ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఈసారి ఖచ్చితంగా మరి నేనేమన్నాను ఈసారి ఏదో అనుకుంటాను కానీ మనం ఏమనుకోకూడదు. సో దేవుడు ఇచ్చింది అనుకుంటాం అంతే. సో ఇంకా ఆశ ఉంది. సో నెక్స్ట్ ఇయర్ అంటాను నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ అన్న కొడుకు పుడతాడేమో అని ఒక చిన్న పుట్టాలని. వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాత అయితే ఈసారి ఇంకా పుట్టాలని ఆశ కాదు, గట్టిగా అసలు ఇంకా ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాలు కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను, ఎదురు చూస్తున్నాను అన్నీ. సో ఎవ్వరూ పిల్లల్ని హెయిట్ చేయరబ్బా, అదంతా చిన్న పాప ఇష్టం లేదు మీకు పెద్ద పాప ఇష్టం ఇవన్నీ నేనైతే ఒప్పుకోను. సో వాళ్ళ పిల్లల్ని అది ఎవరన్నా కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు హెయిట్ చేయరు. మేబీ పెద్దగా అయినాక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అది చిన్న చిన్న కోపాలు రావచ్చు, కానీ వాళ్ళు ఇప్పుడు ఇట్లు ఉన్నప్పుడు అయితే అసలు చిన్న నెగిటివ్ థాట్ కూడా ఉంది వాళ్ళ మీద. సో నాకు 2 ఆడపిల్లలు, సో ఒక కొడుకు అని చెప్పేటట్టు కూడా వస్తే బాగుంటుందని అంతే. సో ఈ అమ్మాయికి పేరు పెట్టలేము ఇంకా ఇంతవరకు. సో ఏం పేరు పెట్టాలో ఐడియా లేదు, ఎందుకంటే నిజం చెప్పాలంటే జెన్యున్గా నేను కొన్ని కొడుకు పుడతాడని కొడుకు పేర్లు ఆలోచించింది. సో ఇప్పుడు అవన్నీ లేదు. సో ఈసారి పాప పేరు పెట్టాలంటేనే చాలా కష్టం ఉన్నది ఇప్పుడు. ఆలోచిస్తున్నాను. అప్పటికి ఒక 2-3 పేర్లు చెప్పానే, ఒకటో చెప్పానే, కానీ అవి నాకు కూడా నచ్చట్లేదు. సో జెన్యున్గా చెప్పాలంటే టైం ఉండదు. నాకైతే పాప పుట్టి నాకు 2 పాపలు ఇష్టమే, 2 నా పిల్లలే. లేదా డాడీ లేదు నాకు అట్లా వీళ్ళిద్దరితో పాటు కొడుకుంటే బాగుంటుందని ఆశ అంతే. చెప్పు నాన్న, వీడియో పెట్టినప్పుడు డాన్స్ అయ్యి. సో మొత్తానికి అయితే కనుక దీన్ని నేను ఎత్తుకుంటా. సో బేబీలా వచ్చేది. లేదు సారీ కొంచెం ఆగు. సో లేలగా నాకు దగ్గర ఉండట్లేదు అది. మొత్తానికి అయితే కనుక ఏం నాన్న ఇప్పుడే డాన్స్ అయ్యి. సో మొత్తానికి అయితే కనుక మా పాప లేలేమ్మా ఏడుచో కదలే. నిన్ను ఫస్ట్ టైం చూపిస్తున్నా ఏడ్చకూడదు. సరేలే. ఆకలి